నిజమే, ఈ లోకంలో మనం చాలా సంపాదించుకుంటాం. ఉండడానికి ఇల్లు, వస్త్రాలు, వాహనాలు, మనకి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా మనం సమర్పించుకుంటాం. అయితే అలా సమకూర్చుకునే ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించి, జీవితకాలం అంతటికి నీకు ఏం కావాలో దాన్ని నేను సమకూర్చాను అని చెప్పి తన ప్రాణంతో మాట్లాడాడు. ఆ వ్యక్తిని దేవుడు ఒక వెర్రివాడిగా పోల్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఏమి సాధించినా అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి. యోబు అంటాడు, తల్లి గర్భంలో నుంచి నేను దిగంబడిగా వచ్చాను, దిగంబడిగానే పోతాను, ఏది నాది కాదన్నాడు. మొదటి తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్తారు కదా, ఈ లోకంలో మనం ఏమి తేలేదు, ఇక్కడ నుండి ఏమి తీసుకుని పోలేం, అన్న పాన వస్త్రములు కలిగిన వారమే తృప్తిగా ఉండము అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలి, ఏం సాధించాలంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది. నిజమే, అద్భుతాలు, స్వస్థతలు, సూచకార్యాలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా పరిచర్యకు అవసరమే. కానీ ఒక దినాన అద్భుతాలు, స్వస్థతలు, సూచకార్యాలు, మహత్కార్యాలు నిలిచిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు నిలిచిపోదు. అందుకే ఈయన మాట విని దాని ప్రకారం జీవించేవాడు బండి మీద ఇంటిని కట్టిన వాడితో సమానంగా, బుద్ధిమంతుడితో, జ్ఞానవంతుడితో దేవుడు పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. అద్భుతాలు కావాలి, స్వస్థతలు, సూచకార్యాలు, మహత్కార్యాలు కావాలి. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం, అన్యులను, లోక ప్రజలను ఆకర్షించడం కోసం అద్భుతాలు, స్వస్థతలు, సూచక మహత్కార్యాలు కావాలి. అయితే మనం అద్భుతాల ద్వారానో, స్వస్థతల ద్వారానో, సూచిక ద్వారానో, మహత్కార్యాల ద్వారానో ఏ విధమైన కారణము చేతనైనా సరే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, ఆయనే దేవుడిగా అంగీకరించి, ఆయన నామంలో బాప్తిజం పొంది ఆయన మనం అనుసరిస్తున్నప్పుడు మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన పరమ సత్యం ఏంటంటే దేవుని వాక్యం ఆధారంగా జీవించుతాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఆధారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యం ఆధారంగా ఎవరైతే బ్రతుకుతారో, దేవుని వాక్యం ఆధారంగా ఎవరైతే వారి నడతలను సరి చేసుకుని దేవునికి దగ్గరకు బ్రతుకుతారో, వారందరి జీవితము దేవుడు ఉన్నతమైన జీవితంగా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. మనకి 119వ కీర్తనలో చాలా విషయాలు మనకు కనపడతాయి. 119వ కీర్తన అందరూ కూడా తెరిచి చూసినట్లయితే ఇది చాలా పెద్ద కీర్తన. దీంట్లో మనకి 176 వచనాలు కనబడతాయి. అయితే 11వ వచనంలో ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నా. ఈ లోకాన్ని జయించాలి అంటే, మన ఎదురుగా ఉన్న శోధనలు జయించాలంటే, పాపమును జయించాలంటే మనకు దేవుని వాక్యం కావాలి. చాలా మంది దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యంలో నుండి, సావుకుల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఈ వాక్యం నాకు కాదు, ఈ గద్దింపు నాకు కాదు, ఈ ఉపదేశం నాకు కాదనుకుంటారు. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యము శుద్ధిగా పాల్చబడింది, నిప్పుగా పాల్చబడింది, అగ్నిగా పాల్చబడింది. అగ్ని చెత్తని ఎలాగైతే దహించి వస్తుందో, దేవుని వాక్యం అనే అగ్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నిటినీ మన ప్రాణాత్మ దేహంలో కాల్చగలిగేందుకు శక్తి కలిగింది దేవుని వాక్యం. హల్లెలూయా. శుద్ధి లాంటి దాన్ని మనం ఎక్కడ తప్పుపోతుంటే అక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడి మన వంకర్లను, మన సొట్టలను సరిచేయడానికి దేవుని వాక్యం శుద్ధిలాగా మనకు కనబడుతూ ఉంటది. హల్లెలూయా. అంత మాత్రమే ఒక దేవుని వాక్యం నిజమైన వెలుగు. ఆమేన్. ఈ నిజమైన వెలుగులో మనం ఉన్నప్పుడు మన పాపమును ఛేదించగలుగుతాం. ఒక మాటలో ఇక్కడ దావీదు చాలా క్లియర్ చెప్తున్నా, హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంటే ఇంటి గుమ్మాలకి, గోడలకి కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంటే ఇక్కడ చాలా క్లియర్ గా వాక్యం చెప్తుంది, హృదయములో. ఎవరి హృదయములు అయితే దేవుని వాక్యాన్ని ఉంచుకుంటారో వాళ్ళు పాపమును జయిస్తారు. చాలా మంది బూతులు ఆడతారు, సినిమాలు చూస్తారు, నాటకాలు చూస్తారు, దెబ్బలాట్లకి వెళ్తారు, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడతారు? వాళ్ళు బాప్టిజం పొందిన వారు, చర్చికి వెళ్ళేవారే, దేవుని కార్యాలు రుచి చూచిన వారే, పరిశుద్ధాత్మలో పాలుపంపులు పొందిన వారే అయినప్పటికీ కూడా వారు ఎందుకు త్రొట్లిపోతారు, ఎందుకు తొందరపడిపోతారు, ఆతృతగా ఎందుకు మాట్లాడతారంటే వారి హృదయంలో దేవుని వాక్యం లేదు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు కూడా ఒక సామెత చెప్పాడు కదా, దాన్ని ఏమంటారు, ఒక ఉపమానం చెప్పాడు. విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే విత్తబడుతున్న కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడున్నాయి, రాతి నేల మీద పడ్డాయి, ముళ్ళ తుంపల మీద పడ్డాయి, మంచి నేల మీద పడ్డాయి. 4 సందర్భాలు గుర్తు చేశాడు. త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షుల చేత ఎత్తుకెళ్ళిపోబడ్డాయి. హల్లెలూయా.
రాతి నేల మీద పడిన విత్తనాలు అవి మొలకలు రాక, వేరు వేయలేక, అవి నిలబడక ఎండకు ఎండిపోయాయి. ముళ్ళ త్రొంపల మీద పడిన విత్తనాలు కొద్ది కాలం నిలిచాయి, కొద్దిగా ఎత్తు పెరిగాయి, వాటి ముళ్ళు చేత అవి అణిచివేయబడ్డాయి. మంచి నేల మీద పడిన విత్తనాలు చక్కగా మొలిచాయి, ఫలించాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన పాపమును ఎందుకు జయించలేము, శోధన ఎందుకు జయించలేము, ప్రతికూలతలో దేవుని ఎందుకు అపార్థం చేసుకుంటాము, దేవుని మీద ఎందుకు సనుగుతాము, దేవుని మీద ఎందుకు గొనుగుతాం, దేవుడు నాకేమీ చేయలే, నన్ను పట్టించుకోలేదనే అపరాధ భావం మన జీవితంలో రావడానికి ప్రప్రదమైన కారణం మన హృదయంలో దేవుని వాక్యం ఉండకపోవడం. హల్లెలూయా. ఎవరు హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు దేవుని అర్థం చేసుకోగలుగుతారు, దేవుని మీద ఇంకా ఆధారపడగలుగుతారు. ఇక్కడ మనం చూద్దామా ఇంకా కొన్ని వచనాలు పైన మనం చూస్తే, మొదటి వచనం రెండో వచనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అందరూ అండర్లైంచండి. ఎవరు పాపము చేయరు అంటే ఆయన వాక్యమును అనుసరించి నడుచుకున్నవారు, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నవారు, వాక్యమును వారి జీవితాలకు ఆధారం చేసుకునే వారు పాపము చేయరు. అలా యోసేపు చూడండి, పొతిఫర్ భార్య చొక్కా పట్టుకు నాతో పాపం చేయనప్పుడు పాపం చేయలే. ఎందుకు పాపం చేయలే? దేవుడు చూస్తున్నాడు భయం. ఆకాశము నాశనుడు దేవుడు కన్నులు తెరిచడానికి చూస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యము పాపము నేను చేయనన్నాడు అంటే యోసేపు హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది, దేవుని భయం ఉంది. మన జీవితంలో కూడా ఏముండాలో తెలుసా? దేవుని వాక్యం ఉండాలి. మన ఇళ్లలో, మన హృదయాల్లో, మన జీవితాల్లో వస్త్రాలు, ఆభరణాలు, ధనము, ఈ లోకపరమైన వాటన్నిటిని సమకూర్చుకుంటాం. చాలా మంది వారి జీవితంలో దేవుని వాక్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. అందుకే యేసయ్య ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే, నీ ఇంటిలో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే 100% నువ్వు పాపం చేస్తున్నావు. పాపానికి అవకాశం ఇచ్చావు. చిన్న చిన్న శోధల్లో పడిపోవడానికి కారణం వాక్యం లేనందువలన, వేరు లేనందువలన, ముళ్ళ త్రొంపల పడినందువలన, రాతి నేల మీద పడినందువలన చాలా మంది హృదయాల్లో వాక్యం ఉండదు. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమి పొందలేవు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోగలిగినప్పుడు, దేవుని వాక్యం ఆధారం చేసుకున్నప్పుడు నీ జీవితంలో స్వస్థతే కావచ్చు, విడుదలే కావచ్చు, ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. దేవుడి గురించి ఒక్క మాటలో చెప్పమంటే, దేవుడు ఆలస్యం చేయడు, త్వరగా చేయడు. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు ఏ కార్యం జరిగించాలో ఆ కార్యము తగిన సమయంలో దేవుడు జరిగిస్తాడు. నువ్వు త్వరపడినంత మాత్రాన, గొనిగినంత మాత్రాన, శనిగినంత మాత్రాన దేవుడు త్వరపడడు, సనగడు, గొనగడు. నువ్వు మిస్టేక్ చేసినట్టు దేవుడు మిస్టేక్ చేయడు. నువ్వు ఆలోచించినట్లుగా దేవుడు ఆలోచించడు. మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మన ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. దేవుడు తగిన సమయమున ఎవరి జీవితంలో ఏ కార్యము చేయాలో ఆ కార్యము తప్పక జరిగించడుగా ఆయన నమ్మదగిన వాడే. హల్లెలూయా. 2-3 వచనం మనం చూస్తాం. 3వ వచనంలో వారు ఆయన మార్గములలో నడుచుకొని ఏ పాపములు చేయరు. మనం పాపం చేయకుండా ఉండాలంటే, ఈ లోకంలో మనము దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలంటే మీ హృదయంలో నిలిచి ఉండాల్సింది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుకుంటాడు. దేవుని వాక్యం లేని చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. చాలా మంది అల్లరికి కర్తగా అల్లరిగా చేస్తారు. వాక్యం ఉండదు, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం. మనం కొన్ని సందర్భాలు నటిస్తూ ఉంటాం, వేషధారులుగా ఉంటాం. వాక్యం లేకుండా, పరిశుద్ధత లేని చోట, వాక్యం లేని చోట, దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వని చోట, విధేయత ఇవ్వని చోట, వాక్యము వక్రీకరించే చోట, వాక్యం ఆధారంగా బోధించకుండా విభిన్నంగా బోధించే చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అక్కడ ఆయన క్రియలు చేయడు. హల్లెలూయా. వాక్యం ఆధారంగా ఎవరైతే బోధిస్తారో, వాక్యం ఆధారంగా ఎవరైతే వారి ప్రవర్తనను సరి చేసుకుంటారో, వాక్యానికి ఎవరైతే భయపడతారో వారి ఎదుట, వారి బ్రతుకులో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తాం 9వ వచనం చాలా ఇంపార్టెంట్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. హల్లెలూయా. దేవుని వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కిందటి వారం చెప్ప బెరయ సంఘస్థులు అపోస్తుడైన పౌలు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశారు. మనం కూడా యూట్యూబ్ లో వచ్చే వాక్యమే కావచ్చు, నువ్వు అవమానించే కొంతమంది సేవకులు ఉంటారు, వారి వాక్యమే కావచ్చు, స్థానికంగా ఉన్న నీ దైవజనుడి వాక్యమే కావచ్చు, ప్రతి వాక్యమును
పరిశీలన చేసి అది ఆత్మానుసారమైనదా కాదా, వాక్యంగానే ప్రకటించబడిందా, వాక్యము వక్రీకరించి ప్రకటించబడిందని ఆలోచించాలి. హల్లెలూయా. చాలా మంది దుర్బోధకులు కూడా వాక్యమే చెప్తారు, రెఫరెన్స్లే చెప్తారు, కానీ వాక్యమును వక్రీకరించి చెప్తారు. వాళ్ళకి ఎలా కావాలని చెప్తారు. వాక్యము మారదు. హల్లెలూయా. వాక్యమును వక్రీకరించకూడదు. వాక్యమును మన స్వలాభిలాషల కోసం వాడుకోకూడదు. అలా వాడుకున్నట్లయితే, వక్రీకరిస్తే వాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తున్నాను. వాక్యాన్ని కలపడానికి, తీసివేయడానికి అర్హత ఎవరికి లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేయడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసుని గురించి బోధిస్తాడు, ఆయన గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన పోలికలోనికి మారడానికి, ఆయన స్వరూపంలోనికి మారడానికి, తగిన కృషి చేయడానికి ఆయన మనతో సావాసం చేస్తున్నాడు. అందుకనే మనం దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. హల్లెలూయా. ఇక రాబడింది ఒక యవనస్తుడు, మనము గాని యవనస్తులు గాని వారి నడతలను సరిచేసుకోవడానికి ఆధారం దేవుని వాక్యమే. మన జీవితం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో సరిచూసుకోవాలి. దేవుని వాక్యంలో లేనిది నా జీవితంలో ఉంటే దాన్ని వెంటనే పెరిగి వేయాలి. దేవుని వాక్యంలో లేనిది మన బ్రతుకులో ఉంటే అది ఇక్కడ చదివి మనం పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఏ దినమును ఎప్పుడు మనం చచ్చిపోతామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మత్తయి సువార్త 24 ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్త చదువుకుంటే రాకడ యొక్క సూచనలు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధము 3వ అతిపెద్ద ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఈ మాట యుద్ధము అనగానే మనకు గుర్తుకు రావాలి, యేసు ప్రభువుని శిష్యులు వెళ్ళి రాకడ కూర్చున్న సూచనలు ఏంటి, రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేటప్పుడు ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన మాట, యుద్ధముల గురించిన వార్తలు మీరు వింటారని చెప్పాడు. యుద్ధాల గురించిన వార్తలు మనం వింటున్నాం. వార్తలు వింటమే కాదు, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో అక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రేమలు చల్లారిపోయినాయి. యేసు ప్రభు చెప్పాడు, ప్రేమలు చల్లారిపోతాయి. అంత్య దినాలు అపాయకరమైన దినాలు, ఆఖరి దినాలు, రాకడ సూచనలు, ప్రేమలు చల్లారిపోతాయి. మనుషులు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పడదేక. హల్లెలూయా. ప్రేమలు ఉండవారు మధ్యలో. దుర్బోధకులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, ఇప్పుడే కాదు ఎప్పుడో వచ్చి ఉన్నారు. వాళ్ళు తోడేల స్వభావం కలిగి గొర్రె చర్మం కప్పుకుని సంఘాల్లో చలామణి అవుతాం. యేసు ప్రభు వాక్యాన్ని వక్రీకరించి పరిశుద్ధాత్మ కార్యాలను హేయకరముగా మాట్లాడుతూ, యేసు ప్రభుకి విలువ ఇవ్వకుండా, యేసు ప్రభుకు మర్యాద ఇవ్వకుండా, తండ్రిని నమ్మాలి, తండ్రిని ఆరాధించాలి. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని దేవుని వాక్యానికి వేరుగా బోధించే బోధలో మన జీవితాల్లో, మన చుట్టుపక్కల చలామణి అవుతున్న సందర్భాలు మనకు తెలుసు. యేసు ప్రభు ఎవరైతే దేవుడు కాదని బోధిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు లేదని చెప్తారో, అద్భుతాలు స్వస్థ లేవని చెప్తారో, అటువంటి బోధలు మీరు నమ్మొద్దు. యేసు ప్రభు ఈ లోకానికి దేవుడు. యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, ముగ్గురు కలిస్తేనే దేవుడు. హల్లెలూయా. చదువులెత్తలే చెప్పండి. అందుకే తండ్రికి ప్రార్థన చేయాలి, యేసే నామంలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ముగ్గురు లేకపోతే అద్భుతం జరగదు. ముగ్గురిని సమాన రీతిలో మనం ఆరాధించాలి. ఎందుకంటే ముగ్గురు కలిస్తేనే దేవుడు అయ్యాలి. హల్లెలూయా. నేను యేసేని ఆరాధించుకుంటే తండ్రిని ఆరాధిస్తానంటే నువ్వు దేవుని ఆరాధించట్లే. నేను యేసే నమ్మను, తండ్రిని నమ్మను, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతానంటే, తండ్రి లేకుండా యేసే లేకుండా పరిశుద్ధాత్మ నమ్మితే నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకోవట్లా, దేవుణ్ణి పూర్తిగా ఆరాధించట్లా. హల్లెలూయా. దేవుడు అన్న మాటకు పరిపూర్ణుడు అని అర్థం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, పరిపూర్ణుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ముగ్గురు కలిసి ఏకమైన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినట్టుగా దుర్బోధకులు వచ్చారు, అద్భుతాలు లేవు, స్వస్థత లేవు అని చెప్పేవారు వచ్చారు, అన్య భాషలను హేళన చేసేవారు వచ్చారు, ప్రవచనాలు హేళన చేసేవారు వచ్చారు, భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నప్పుడు హేళన చేసేవారు వచ్చారు. యేసు ప్రభుకు విలువ ఇవ్వకుండా అనేక సాక్ష్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా దేవుని మహిమను దొంగిలించే సేవకులు వచ్చారు. ఎంతో మంది మన కళ్ళ ముందు కనబడుతున్నారు. వారందరి ఆఖరి తీర్పు దేవుని చేతిలో ఉంది. మర్చిపోతూ సంగమ బెరయా సంఘస్థుల వలె మీరు ప్రతి వాక్యమును పరిశీలన చేయాల్సిన రోజుల్లో మనం ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత చూద్దాము, 9వ వచనం మనం చదివాం కదా. ఏం చదివాము? 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు అనే మాట మనం చదివాం. నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నది చేతనే కదా. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూడాలి. హల్లెలూయా. 10వ వచనం, పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రమునందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించును. హల్లెలూయా. దేవుడు తన ఆత్మ చేత తన దైవజనుల నుంచి మనకి ఏ వాక్యం అయితే బోధిస్తున్నాడో ఆ కట్టడలు, ఆ వాక్యాలు మనం జాగ్రత్తగా గైకోవాలి. 16వ వచనం, నీ కట్టడలు బట్టి నేను హర్షించదును, నీ వాక్యము నేను మరువకి ఉన్నాను. 17వ వచనం, నీ సావుకునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము.
దేవుని వాక్యము చదవడం ద్వారా, దాన్ని గ్రహించడం ద్వారా పాపమును జయించగలుగుతాము, దేవుని కృపను పొందుకోగలుగుతాం, మన ప్రవర్తన సరిచేసుకోగలుగుతాం, దేవుని కృపను మనం పొందగలుగుతాము. 25వ వచనం, నా ప్రాణము మంటి హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించును. దేవుని వాక్యం మనం బ్రతికించేది ఇక్కడ కనబడుతుంది. 28వ వచనం, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయినా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచును. ఏ లోక వ్యసనములైతే నువ్వు జయించలేకున్నావో, ఏ రహస్య పాపములు, ఏ బలహీనతలైతే నీలో ఉన్నాయో వాటిని జయించడానికి నీకు ఆధారము దేవుని వాక్యము. హల్లెలూయా. వ్యసనముల వలన తన ప్రాణం నీరైపోయిందట, కానీ దేవుని వాక్యము ద్వారా తన ప్రవర్తన స్థిరపరచుకున్నాడు. 28వ వచనం మనం చదివి 29వ వచనం, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న నడతలు, ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమలు నమ్మొద్దు. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. అది నీకు తెలియాలంటే దేవుని వాక్యం అర్థం అవ్వాలి, దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం ఎవరైతే అత్తుకుంటారో, దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో వారికి సిలువలో యేసు ప్రభు ఎందుకు వ్రాలాడో, ఈ లోకంలో యేసయ్య నీ ఎడల చూపిన ప్రేమ ఏంటో, ఆయన విలువేంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. తల్లి చెప్పండి. చాలా మంది చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని అపరాధంతో చూస్తారు, అర్థం చేసుకోలేరు. కానీ ఒక దినం వచ్చినప్పుడు, ఒక వయసు వచ్చినప్పుడు, ఒక ఏజ్ వచ్చినప్పుడు, నా తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడ్డారు, అయ్యో వారిని అన్నరాని మాటలు అన్నాను, మాట్లాడకూడని మాటలు అన్నాను, చేయకూడని పనులన్నీ చేశాను అని ఒకప్పుడు వయసుకు వచ్చిన పిల్లలు ఎలాగైతే తెలుసుకుంటారో, అలాగే ఎంతో కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎంతో కాలంగా సంఘ క్రమంలో నియమించబడ్డాం, ఎంతో కాలంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఎక్కడైనా కన్నులు తెరిచి యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవడం. అలాగే తర్వాత 29 చదివేసి 34 వచనం, నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. నీకు బుద్ధి కలగాల, జ్ఞానం కలగాల, దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యము చదవటం ద్వారా మనకి బుద్ధి కలుగుద్ది, దేవుని భయం కలుగుద్ది. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం తెలిసి కూడా పెళ్లి చేయాలన్నా, చచ్చిపోయిన పూడ్చాలన్నా, శుభకార్యం చేయి, అశుభకార్యం చేయి, నువ్వేది చేసినా మన జీవితంలోనికి ఎందుకు ఆచారాలు వస్తాయి, ఎందుకు సాంప్రదాయాలు వస్తాయి? బుద్ధి లేక, నీకు బుద్ధి లేదు కాబట్టి, నీకు జ్ఞానం లేదు కాబట్టి, సిగ్గు శరము లేదు కాబట్టి, దేవుని వాక్యం హృదయంలో లేదు కాబట్టి ఆచారాలను వెంబడిస్తావు. ఇల్లు కట్టాలంటే వాస్తు చూస్తావు, పెళ్లి చేయాలంటే కులం చూస్తావు. ఎందుకు? బుద్ధి లేదు. హల్లెలూయా. బుద్ధి లేని వారి వల్ల ఉండకూడదు. బుద్ధి కలుగుటకు మనము దేవుని వాక్యం ఆధారం చేసుకోవాలి. అందుకనే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకో, అప్పుడు నీకు బుద్ధి కలుగుద్ది. ఓకే, చేతులెత్తలు చెప్పండి. తర్వాత 50 వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. నెమ్మది కలగాల. నెమ్మది కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నావా, దేశాలు వెళ్తున్నావా, ప్రాంతాలు వెళ్తున్నావా, అక్కడికి వెళ్తే నెమ్మది, ఇక్కడికి వెళ్తే నెమ్మది కాదు. దేవుని వాక్యము నువ్వు ఆధారం చేసుకోగలిగితే, దేవుని వాక్యం నీ హృదయంలో నింపుకోగలిగితే నెమ్మది కలుగుద్ది. నెమ్మది లేదు బ్రదర్. ఎందుకు నెమ్మది కలుగుద్ది? కొట్టుకుంటూ ఉంటే, తిట్టుకుంటూ ఉంటే, సినిమాలు, నాటకులు, లోకానుసరమైన క్రియలు. నెమ్మది ఎలా వస్తుంది? నీకు నెమ్మది రావాలంటే సమాధానకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది నీ జీవితంలోకి నెమ్మది? ఎప్పుడు వస్తుంది? స్వస్థత ఎప్పుడు వచ్చింది? దేవుని వాక్యమును ఆధారం చేసుకుంటే దేవుని వాక్యం నీకు నెమ్మది ఇస్తుంది. 50 వచ్చినదే చెప్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు దావీదు. ఇదంతా వివరించడానికి టైం లేదు. హల్లెలూయా. చెల్లెతలే చెప్పండి. బాధల్లో నెమ్మది కావాలా? బ్రదర్ సిస్టర్ ఆదరణ కావాలా? మాట్లాడేవారు ఎవరు లేరా? ప్రేమించేవారు ఎవరు లేరా? పలకరించేవారు ఎవరు లేరా? నిన్ను పట్టించుకున్నారా లేరా? ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు, యేసు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా, యేసు నీ గడియలన్నిటిని లెక్కించున్నాడు, నీ దినములు లెక్కించున్నాడు, నీ బాధలు తెలుసు, నీ గాయాలు తెలుసు, నీ అవమానాలు తెలుసు, నీ వాటము తెలుసు, నీ ప్రతి విధమైన బ్రతుకు ఆయనకి తెలుసు. ఆయన నేను అర్థం చేసుకునే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నీకు నెమ్మది కలగాలంటే నా వాక్యము, నా మాటలను నువ్వు నమ్ము అంటున్నాడు. నమ్మితే నా మహిమను చూస్తావని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నమ్మండి, నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలగాలంటే దేవుని వాక్యం ఆధారం చేసి 103 వచనం, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేని కంటే తీపిగా ఉన్నాయి. దేవుని వాక్యము ఈ లోకములో ఉన్న జీవల కంటే, హల్లెలూయా, జీవ కంటే రుచికరమైనవి, ఎంతో మధురమైనవి అంటే దేనికంటే తీయనైనది దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న అన్నిటికంటే అతి శ్రేష్టమైన దేవుని వాక్యం ఆధారం చేసుకో. 105 వచనం, ఈ వాక్యం నా పాదంలో ఒక దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వెలుగుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా
ఇంపైన సువాసన కదజలే పాత్రగా నువ్వు బ్రతకాలి అంటే బ్రదర్ సిస్టర్ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. 133 వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము నన్ను యాననీయకము. ఏ పాపము నేను యాననీయకుండా ఉండాలంటే అపవాది ఎవరిని మింగుదామని గర్జించే సింహమాలే వచ్చినప్పుడు ఎవరు మింగివేయబడతారో తెలుసా? దేవుని వాక్యం ఎవరిలో ఉండదో, ఎవరైతే నటిస్తారో, ఎవరైతే వేషధారణతో ఉంటారో, ఎవరైతే హల్లెలూయా లోకానుసరమైన ఇచ్చలతో బ్రతుకుతారో. చాలా మంది అండి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇక్కడ వచ్చి కూర్చుంటారు కానీ చాలా మంది లోకంలో ఉంటారు, లోకంలో ఉన్నారని ప్రభు చెప్తున్నారు. తాగుతారు, తిరుగుతారు, ఏ పడితే తింటారు, చూడవాడిని చూస్తారు, ఏ పడతావు మాట్లాడతారు, మరలా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని కన్నులు ఎదుట మంచివారు వాళ్ళే ప్రవర్తిస్తాం. మనకు తెలియని ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు చేయక ముందే నువ్వు చేసిన దాన్ని దేవుడు ఎరిగాడు. హల్లెలూయా. ఆలోచన పుట్టక ముందు నీ ఆలోచన దేవుడు ఎరిగాడు. ఆయన అనంత జ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. సమయం తక్కువ ఉంది కాబట్టి వాక్యం వేగంగా నేను ప్రకటిస్తున్నా. చేతులు తల్లి చెప్పండి. అన్ని వివరించడానికి కుదరదు కానీ ఎంత వివరించాలో అంత వివరించుకుంటూ వెళ్తున్నా. హల్లెలూయా. వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, వాక్యం ఆధారంగా నీ అడుగులు స్థిరపరచము. ఏ పాపము నేను ఏలకుండా ఉండాలంటే, అపవాద నీ మీదకు గర్జించి సింహం వచ్చినప్పుడు వాడు 7 మార్గాల్లో పారిపోవాలంటే దేన్ని చూసి పారిపోతారు తెలుసా? నీలో ఉన్న భక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, నీలో ఉన్న వాక్యపు స్థాయిని బట్టి అపవాది పారిపోతాడు. చేతుల తల్లి చెప్పండి. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పండి. చేతుల తల్లి చెప్పండి. కాబట్టి దేవుని కోసం మనం ఇవన్నీ చేయాలి. వాక్యం ఆధారంగా బ్రతకాలి, వాక్యం ఆధారంగా జీవించాలి. చేతులెత్తలే చెప్పండి. దేవుని వాక్యం ఆధారంగా బ్రతకూడదు, దేవుని వాక్యం ఆధారంగా జీవించకపోతే ఈ లోపల మనం చాలా నష్టపోతాం. అందుకనే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ఏంటి వానికి ప్రయోజనం? ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది? మనందరికీ తెలుసు అబ్రహాం ఒక విగ్రహారాధకుడు. విగ్రహారాధన కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తిని ఊరు అనే ప్రాంతంలో నివసిస్తున్న అబ్రహామును దేవుడు దర్శించి అబ్రహామును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు 12వ అధ్యాయం 2వ వచనంలో ఎలా ఆశీర్వదిస్తానని చెప్పాడు. చూడండి, ఆదికాండం 12 గొప్ప జనాంగంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. హల్లెలూయా. చాలండి. అబ్రహాము గురించి ఆదికాండం 12 గొప్ప జనంగా చేస్తా. ఒక మాట చెప్పండి, రాజులు నీలో నుంచి వస్తారని చెప్పాడు. ఆ రాజు ప్రభువే. హల్లెలూయా. 12వ అధ్యాయం 2వ వచనంలో, 15వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాముకి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. నేను ఎలా దీవిస్తానో దేవుడు ప్రాముఖ్యంగా చెప్పాడు. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు నిజంగా వాగ్దానం ఇచ్చినట్లుగా నువ్వు నమ్మదగిన వాడివే, 100% దీవించావు. ఎంత ఆస్తికి, ఈ దీవెనలు అన్నిటికీ కూడా నా తర్వాత వారసుడు లేదు అని బాధపడినప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు బిడ్డనిస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని మాట విన్నాడు. అయితే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాము శారా మాట విన్నాడు. అబ్రహాం 16వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే, 1-2 వచనాలు మీరు చూస్తే, కాగా శారాయ్, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగు. చూడండి. హల్లెలూయా. ఆ తర్వాత నెక్స్ట్ అబ్రహాంతో చెప్పిన అండర్లైన్ చేయండి. అబ్రహాము సారాయి మాట వినేను. ఎవరి మాట వినాలి? అబ్రహాం ఎవరి మాట వినాలి చెప్పండి. ఊరు అనే పట్టణంలో విగ్రహారాధకుడుగా ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచి నడిపించేది దేవుడు, పోషించేది దేవుడు, ప్రతి విషయంలో తోడుకున్నది దేవుడు. అబ్రహాము దేవుని మాట వినాలి. 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగానే వాగ్దానం నెరవేర్చి అబ్రహాం అప్పటికే దీవించబడ్డాడు. అబ్రహాం అప్పటికే ఆశీర్వదించబడ్డాడు. అంత దీవెన, అంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుని నమ్మాలి కదా, దేవుని మాట వినాలి కదా. కానీ అబ్రహాము 15వ అధ్యాయంలో దేవుని మాట విన్నాడు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని మాటను మరిచిపోయి తన భార్య మాట విన్నాడు. అనగా 15వ అధ్యాయంలో దేవుని మాట విన్న విశ్వాసి, దేవుని మాట విన్న దైవజనుడు, దేవుని మాట విన్న ప్రవక్త, దేవుని మాట విన్న అపోస్తలుడు ఈ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని మాటను వినటం విడిచిపెట్టి శారాయి మాట విన్న వ్యక్తిగా, అవిశ్వాసంగా మనకు కనబడతాడు.
మొదటలో ప్రారంభంలో కూడా మన భక్తి, మన ప్రవర్తన, మన విశ్వాసము, మన జీవితము, మన బ్రతుకు, మన కుటుంబం అంతా కూడా దైవజనుడితో, దేవునితో అంటి పెట్టుకుని ఉంటది. రాను 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 దేవునితో, దైవజనుడితో, సంఘ సహవాసంతో అస్సలే పొత్తుండదు. విశ్వాసంగా మొదలుపెట్టిన మన జీవితం అవిశ్వాసంగా ముగించబడుతున్నాయి. కనుక మనం కన్నులు తెరిచి మొదటి ప్రాణంలోనికి రావాలి, మొదటి భక్తులోనికి రావాలి, దేవుణ్ణి పూర్తిగా ఆధారం చేసుకోవాలి. అల్లలో చెల్లి తల్లి చెప్పండి, గదగా చెప్పండి. 4వ వచనంలో రాయబడింది, శారాయి బాధపడుతుంది. హాగరు గర్భవతి అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత, ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఏ బానిసనైతే, ఏ హాగర్నైతే అబ్రహాంతో కూడినట్లుగా పంపించిందో ఆ బానిసకి హాగర్ కన్నులకు ఈ శారాయి యజమానురాలు నీచమైన దానిలా కనపడింది. ఈ లోకంలో అపవాది ఎవరి రింగుదమని గర్జించి సింహాలు వచ్చి, ఎవరైతే దేవుని వాక్యములకు చోటుకుండా, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, వారి ప్రవర్తన సరిచేసుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా నటిస్తూ నులివెచ్చని స్థితిలో ఎవరైతే ఉంటారో, నామకార్థంగా ఎవరైతే ఉంటారో, వారి జీవితంలో అపవాది నీచులుగా చేస్తాడంటే వారి మర్యాదను దొంగిలిస్తాడు, వారి ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు, వారి గౌరవాన్ని దొంగిలిస్తాడు, వారి ప్రతి విధమైన దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని వాడు దొంగిలిస్తాడు. అందుకే అపవాదికి చోటిస్తే నీ జీవితంలో కార్యాలు జరగవు. వాడు దొంగించేవాడు, దొంగ అని రాయబడుతున్నాడు. దొంగ వాడు మొదటి నుంచి నరహంతికుడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, వాడి దొంగ, వాడు దోచుకుని పోతాడు. హల్లెలూయ. చెల్లి చెప్పండి. శారే అవకాశం ఇచ్చిందండి. చెల్లి చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. ఇదంతా చెప్పడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? అబ్రహాము ఏ దేవుని మాట అయితే విని దేవుని దర్శనం ప్రకారం, పిలుపు ప్రకారం వచ్చాడో, అదే అబ్రహాము దేవుని చిత్తమునకు వేరుగా ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ చిన్న పొరపాటే ఇష్మాయేలు. కంచరగాడిదే, అడవిగాడిద లాంటి పుట్టింది. దేవుని చిత్తం కానిది అబ్రహాము కుటుంబంలో పుట్టింది. హల్లెలూయ. ఆడే ఉగ్రవాదాన్ని సృష్టించేవాడు, నల్ల జెండా పట్టుకుని శాంతి సమాధానం ఎక్కడుందో అక్కడ అణుబాంబులు వేసి ప్రపంచమంతా సమాధానంగా ఉంటే వాడు వార్చలేడు. వాడు ఎప్పుడు కూడా ఎడారిలో ఉంటాడు. అతని గురించి ఇష్మాయిల్ గురించి రాబడింది, ప్రజలందరికీ వాడు వ్యతిరేకంగా ఉంటాడు. అందరి చేతులకు వాడు చెయ్యి వేరేగా ఉంటుంది. అందరూ అవునంటే వాడు ఒప్పుడు నల్ల జెండా పట్టుకుని ఎప్పుడు మారణ హోమాన్ని సృష్టిస్తాడు, అణుబాంబులు వేస్తూ ఉంటాడు. ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉంటాడు, వార్చలేడు. అదంతా కూడా వాక్యంలో రాయబడు. చదువు చెప్పండి. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, అబ్రహాము దీవించబడిన తర్వాత కానాన్లో నివసిస్తాడు. అబ్రహాము కానాన్లో నివసిస్తున్నప్పుడు అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. వినాలి, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పక్కనే ఉన్న ఐగుప్తుకు వెళ్ళిపోయాడు అబ్రహాం. హల్లెలూయ. దేవుడు వెళ్ళమని చెప్పకుండా అబ్రహాము కానానులో కరువు వచ్చిందని, పరిస్థితి ఏమి బాగలేదని కొంతకాలం పక్కనే ఉన్న ఐగుప్తులు అన్నీ ఉన్నాయి, ఐగుప్తుకి వెళ్ళి కొంతకాలం బ్రతికి తర్వాత ఇక్కడికి వద్దాం, పరిస్థితులు చక్కబడిన తర్వాత అని చెప్పి అబ్రహాము కానానుని విడిచిపెట్టి దేవుని ప్రమేయం లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఐగుప్తులోనికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళి గుడారం వేసుకున్న వెంటనే ఐగుప్తులు కొంతమంది చూసి ఫర్రో దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు, ఫర్రో గారు, మన ప్రమేయం లేకుండా, మనకు తెలియకుండా కొంతమంది వచ్చి మన యొక్క ఐగుప్తుకి వెలుపట గుడారాలు వేసుకున్నారు. హల్లెలూయా. వారిలో ఒక అమ్మాయిని మేము చూసాం, చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది, ఆవిడని మీరు రాణిని చేసుకోవచ్చు అనే వార్త ఫర్రోకి వెళ్ళింది. ఫర్రోలకు ఉన్న ఒక బలహీనత, ఒక మూర్ఖమైన పని ఏంటో తెలుసా? తన రాజ్యంలో మనసుకు నచ్చిన అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని తీసుకుని వెంటనే పెళ్లి చేసేసుకుంటారు. ఆ దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనసు ఫర్రోలకు ఉంది. ఆనాడు ఫర్రో, ఆనాటి జీవితాలు అలా ఉండే. హల్లెలూయా. ఎప్పుడైతే ఐగుప్తులో గుడారం వేసుకున్నాడో అబ్రహాం, వెంటనే శారాయి దగ్గరకు వచ్చి, శారాయ్, నువ్వు చాలా అందమైన దానివి, నువ్వు చాలా చక్కని దానివి, నిన్ను బట్టి నా ప్రాణానికి ముప్పు ఉంది, నిన్ను కనుక రాజుగారు చూస్తే నన్ను వెంటనే చంపేస్తాడు, కాబట్టి నేను అన్న చెల్లిగా మనం ఉందాం. హల్లెలూయా. భర్తగా చెప్పొద్దు, నువ్వు నా భార్యగా తెలియొద్దు, నువ్వు నా చెల్లివని చెప్పు, అంతే. హల్లెలూయా. సరేనండి, అలాగే చెప్తానన్న. హల్లెలూయా. శారాని ఎత్తుకెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, అబ్రహాం పక్షంగా దేవుడు ఉన్నాడు అని ఇదే నేషన్
రాజు శారా మీద చేయి వేయనోల దేవుడు. హల్లెలూయా. ఎందుకని తెలుసా? వాగ్దానం ఉంది, శారాయి పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధంగా చనిపోవాలి. అబ్రహాము ఆ వంశములో నుండి రాజులు రావాలి, రాజులకు రాజుని యేసు రావాలి. హల్లెలూయా. చెప్పండి. శారాయిని తాకడం వల్ల స్కిప్ చేసి కొద్దిగా స్పీడ్ గా చెప్పాలంటే, వెంటనే దేవుడు ఫరోను దర్శించాడు, భయము కలిగింది. అబ్రహాముని శారాని పిలిపించాడు. మీరు అబద్ధం చెప్పారు, మీ ఇద్దరు భార్య భర్తలు కదా, సరే నేను మిమ్మల్ని ఏం చేయను అని అతను ఏం చేస్తాడంటే, శారాయిని బట్టి, శారాయి అందాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, నేను నీకు కొంత ధనం ఇస్తాను, కొంత దాసులు ఇస్తాను, కొంత మందలు ఇస్తానని చెప్పి ఫరో ఏం చేశాడంటే, శారాయిని బట్టి అబ్రహాముకి వెండి బంగారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దాసుల్ని ఇచ్చాడు, మందనిచ్చాడు. హల్లెలూయా. వీళ్ళు ఫర్రో గారు ఇచ్చిన వాటన్నిటిని తీసుకుని కానానికి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఆగండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు దాసులు? ఇప్పుడు ఈ హాగర్ ఎవరో తెలుసా? ఈ హాగర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఐగుప్తు నుండి వచ్చింది, ఫర్రో ద్వారా వచ్చింది. ఇది దేవుని చిత్తమా? దేవుని చిత్తానికి వేరుగా వచ్చింది. ఇది దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా వచ్చింది. అసలు అబ్రహాము శారాయి జీవితంలోనికి హాగర్ ఎందుకు వచ్చిందంటే, కానానులో ఉండకుండా, ఉండమన్న చోట ఉండకుండా, చేయమన్నది చేయకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోనికి వెళ్ళారు. ఐగుప్తులోనికి వెళ్ళటం బట్టి, అబద్ధం ఆడటం బట్టి, ఫరోని కలవటం బట్టి, ఫరో ద్వారా, ఐగుప్తు ద్వారా, లోకం ద్వారా శపించబడిన దాసులను తెచ్చుకున్నాడు. కానానికి విడవకపోతే, ఐగుప్తికి వెళ్ళకపోతే తెప్పులుండే కదా. అబద్ధం ఆడాల్సిన పని ఏంటి? అబద్ధముకున్న స్వభావం తెలుసా? అబద్ధము కొన్ని అబద్ధాలు ఆడిస్తుంది. అబద్ధము మన స్వయాభిలాష కోసమో లేదో తప్పుకో ఒక అబద్ధం చెప్తాం, అబద్ధం కొన్ని అబద్ధాలు చెప్పేస్తుంది. అలా అబద్ధానికి ఉండేది ఆ లక్షణం మనకు తెలుసు. నిజము, సత్యము చెప్పులు వేసుకునే లోపల, సాక్షి వేసుకునే లోపల అబద్ధము ఊరంతా చుట్టొచ్చేద్దండి. కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. హల్లెలూయా. చెప్పండి. అబ్రహాము జీవితంలోనికి, శారాయి జీవితంలోనికి ఇష్మాయేలు ఎందుకు వచ్చాడు, ఆగర్ ఎందుకు వచ్చాడు అంటే, చేయకూడదు చేశాడు. మన జీవితం కూడా సేమ్. ఈ స్టోరీకి మన బ్రతుకును అన్వయించుకుంటే, దేవుడు ఉండమన్న చోట ఉండకుండా, చేయమన్నది చేయకుండా, దేవుని చెప్పింది చేయకుండా, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే, నచ్చినట్లుగా మనం బ్రతుకుతే, దేవుని ప్రమేయం లేకుండా కొన్ని కష్టాలు మనం తెచ్చుకుంటాం. దేవుని ప్రమేయం లేకుండానే మనంతటిగా మన స్వతహాగా సొంతంగా మనం కొన్ని తలకాయ నొప్పులు మన తల మీదకి తెచ్చుకుంటాం. ఇప్పుడు దాకా అలాగే చేశాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మన జీవితాలు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, దేవుని భయం కలిగి బ్రతకాలి. పాపం మన జీవితాలు ఏలబడి చేయకుండా దేవుని వాక్యమును మనం ఆధారం చేసుకోవాలి. ఐగుప్తులో ఉంది ఏది నీ జీవితంలో? ఐగుప్తు లోకము. లోకములోనిది ఏది నీలో ఉండనవద్దు. లోకము ధనాశలు గతించబోతున్నాయి. లోకమునైనను, లోకంలో ఉన్న వాటైనను ప్రేమింపుకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశ, జీవపుటం, ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. సంగమా, గరియా సంఘం వల్ల మారండి. దేవుని వాక్యమును ఆధారం చేసుకోండి, దేవుని వాక్యమును ఎత్తుకోండి. మీ బ్రతుకులను దేవుడు దీవిస్తాడు. ఐగుప్తులోనిది, లోకంలోనిది మీ మనసుకు నచ్చింది, మీకు ఇష్టం వచ్చింది చేస్తే మీకు చాలా నష్టం కలుగుతుంది. విడవబడతారు, త్రోసివేయబడతారు. కనుక ఇక్కడైనా రిలీజ్ అయ్యి మారు మనసు పొంది దేవుని వాక్యమును ఆధారం చేసుకోండి. ఏ భక్తితో అయితే నీ మొదటి విశ్వాసపు స్థాయిని ప్రారంభించవో అంతము వరకు కూడా అదే విశ్వాసాన్ని, అదే పరిశుద్ధతను, అదే భక్తిని కొనసాగించు. లేని ఎడల దేవుని తీర్పు నిలబడాలని ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో స్థిరపరిచి ఫలించేది కాక అందరు లేచి నిలబడుతూ మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన